హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో బేబీస్ వెయిట్ గెయిన్ అవ్వాలి అని అంటే ఈజీగా చేసుకునే ఒక రెసిపీ చూపిస్తున్నాను. ఈ ఫుడ్ పెట్టడం వల్ల ఖచ్చితంగా వెయిట్ అయితే వస్తారు. ఇంకా చాలా ఈజీ మేకింగ్ ప్రాసెస్, ఇంకా ఈజీగా డైజెస్టబుల్ ఫుడ్ అండి. సో ఒకసారి ఎలా చేద్దామో చూద్దాం. నేను ఇక్కడ 2 డేట్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే 3-4 అయినా తీసుకోవచ్చు. ఇవి బిగ్ సైజ్ కాబట్టి నేను 2 తీసుకున్నాను. ఇవి కొంచెం మనం సోక్ చేసి పెట్టుకోవాలి. లోపల సీడ్ తీసేసి మనం సోక్ చేసి పెట్టుకోవాలి. బిఫోర్ కుక్ చేసే ముందు ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత 1 కప్ రవ్వ తీసుకున్నాను. అది బాగా మనం రోస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ గీ అలవాటు చేస్తుండే వాళ్ళు గీ వేసి రోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. సో దీన్ని బాగా మనం రోస్ట్ చేసుకొని కరకరలాడేంత విధంగా. తర్వాత సేమ్ క్వాంటిటీ నేను ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ కూడా మనం 2 కలిపి ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి ఓట్స్ అనేటివి. తర్వాత నేను 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఉడకపెట్టడానికి. కావాలంటే 1.5 గ్లాస్ కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా ఉడికించాలి. దాంతోపాటు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న లైన్ డేట్స్ కూడా వేసేసి ఒకేసారి మొత్తం కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడకపెట్టాలి. మధ్య మధ్యలో మాడు అంటకుండా తిప్పుతూ ఉండాలి. అంతే అండి. 5 మినిట్స్ తర్వాత కొంచెం దగ్గర పడి ఉంటుంది కదా, దగ్గర పడిన తర్వాత బాగా కుక్ అయిందా లేదా చెక్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకొని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత కావాలంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతే కౌ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే నార్మల్గా అయినా ఇలాగ ఫీడ్ చేసి ఇవ్వచ్చు 1 ఇయర్ బిలో పిల్లలకి. దీనిలో కొంచెం స్వీట్నెస్ కావాలంటే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ మిల్క్ మాత్రమే యాడ్ చేశాను. మనం ఆల్రెడీ లైన్ డేట్స్ వేసాం కాబట్టి ఆ టేస్ట్ సరిపోతుంది. అంతే అండి, సింపుల్. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.